Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. ఈరోజు మనం ఈ వీడియోలో పంచాయత్ సెక్రటరీ అనే ఎగ్జామ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 అన్నమాట ఈ ఎగ్జామ్. సో మనకి ఆగస్ట్ 26 2019లో మనకి ఎగ్జామ్ అనేది జరగడం అయింది. అందులో మనం ఈరోజు మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు అనేవి మనం చెప్పుకుంటాం. సో బేసిక్గా మనకి గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీలో 2 పేపర్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలానే రూరల్ డెవలప్మెంట్. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో కొన్ని ప్రశ్నలు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. సో వాటిని మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఆ ప్రశ్నలు అనేవి ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, అలానే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అండ్ ఏపీపీఎస్సీ రిమైనింగ్ ఎగ్జామ్స్ అంటే మనకి ఏపీపీఎస్సీ పెట్టే గ్రూప్ 2 మెంటల్ ఎబిలిటీ అవ్వచ్చు, గ్రూప్ 3 ఏదైనా కూడాను జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఉన్న ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఈరోజు మనం డిస్కస్ చేసే విధంగా ఉంటాయి. వాటిని మనం ఈరోజు ఒకసారి చూసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో విత్ ఫస్ట్ క్వశ్చన్. The sum of 3 numbers is 98 and if the ratio between the first and second is 2:3 and the between the second and third be 5:8. So without solving anything, I can tell you the answer through options. First thing, okay, how? Here there are 3 numbers, first, second and third numbers. 3 numbers are there. And what about the first and second? 2:3. What about the ratio of second is to third? 5:8. And what you have to find out second number. In the first case you have 2:3 and in the second case you have 5:8. So what is the LCM of 3 and 5? 15. So the answer should be the multiple of 15 because you have to find out the వాల్యూ ఆఫ్ సెకండ్ నెంబర్. అంతేనా? మీరు సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. మొదటిది రెండో దానికి నిష్పత్తి ఇచ్చాడు, రెండో దానికి మూడో దానికి నిష్పత్తి ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండిట్లో చూసుకుంటే మొదటేమో 3 ఉంది, సెకండ్ ఏమో 5 ఉంది. రెండిటి యొక్క ఎల్సిఎం ఎంతమ్మా? కసాగు 15. సో కాబట్టి ఆప్షన్లో 15 యొక్క మల్టిపుల్ ఉండాలి. 15 యొక్క మల్టిపుల్ ఏది? ఓన్లీ 30 ఉంది. సో 30 ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇది జనరల్గా మనకి అసలు సమ్ ఆఫ్ 3 నెంబర్స్ అనవసరం, అన్నీ నాకు ఇంకేం తెలియదు, అక్కర్లేదు అనమాట. ఓన్లీ సెకండ్ నెంబర్ యొక్క ఎల్సిఎం ఇక్కడ చూసుకుంటే 15 ఉంది. 15 యొక్క మల్టిపుల్ ఏదైతే ఉందో అదే ఆన్సర్. ఇప్పుడు మీకు థర్డ్ నెంబర్ ఎంత అని అడిగాడు అనుకోండి. థర్డ్ నెంబర్ ఇక్కడ చూడండి 8 పార్ట్స్ ఉందా? సో మల్టిపుల్ 8 మల్టిపుల్ ఖచ్చితంగా ఉండి తీరాలి. 8 మల్టిపుల్ ఏది ఉందో అది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మనం ప్రొసీజర్ తెలుసుకుందాం. లెట్స్ సీ. ఓకే, అర్థమైంది కదా? త్రూ ఆప్షన్ అయితే అది. త్రూ కరెక్ట్ ప్రొసీజర్ తెలుసుకుంటే when we have 2 numbers which are in the ratio of 2:3 and the second number and third number is 5:8. Now what is the ratio of first and second and third numbers? రేషియో ఏముంటుంది అనేది మీకు తెలియాలి. సో డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు? 2 into 5 that is 10 is to 3 into 5 that is 15 is to 3 into 8 that is 24. So 10 is to 15 is to 24 is the ratio of the 3 numbers. ఇప్పుడు మొత్తం 3 కలిపితే ఎంతమ్మా? 10, 15, 25, 25, 24 ఎంత? 49. సో టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ద పార్ట్స్ is 49 but it is given as how much? 98 అన్నమాట. అర్థమైందా? 49 పార్ట్స్ 98 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 2. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? మిడిల్ నెంబర్. అంతేనా? సెకండ్ నెంబర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 15 పార్ట్స్ ఉంది. సో 15 పార్ట్స్ అంటే ఎంత? 30. అర్థమవుతుందా? సో 30 ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఎగ్జామ్లో మనకి టైం లేదు అనేటప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను చూసారా, అదే చేసుకోవాలి. టైం ఉన్నప్పుడు మీరు ఈ విధంగా వెళ్ళవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. చూడండి రెండోది. A certain sum of money is divided among A, B and C such that for each rupee A has
B has 65 pies and C has 40 pies. If C's share is 8 rupees, then find the sum of the money. అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఏబిసి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎలా ఉన్నాయంటే ఏ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి బి దగ్గర 65 పైసలు ఉన్నాయి, సి దగ్గర 40 పైసలు ఉన్నాయి. ఓకే, అయితే సి దగ్గర ఉన్నది సపోజ్ మొత్తం మనీ అంటే డబ్బులు 8 రూపాయలు అయితే వాళ్ళ ముగ్గురు దగ్గర ఉన్న డబ్బులు ఎంత అని అంటున్నాడు, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఇయర్ ఏబిసి పైసల్లో ఇచ్చాడు కాబట్టి ఏ దగ్గర 100 పైసలు రూపాయి అంటే 100 పైసలు ఉంటే, బి దగ్గర 65 పైసలు ఉంటే, సి దగ్గర 40 పైసలు ఉన్నాయంట. ఓకే, నా ఫైండ్ అవుట్ ద రేషియో 5 20s, 5 13s, 5 8s, 20:13:8 అంతేనా? అంటే ఏ దగ్గర 20 రూపాయలు ఉంటే బి దగ్గర 13 రూపాయలు ఉంటే సి దగ్గర 8 రూపాయలు ఉంటాయి. సి దగ్గర ఎంత అంటున్నాడు? 8 రూపీస్ అంటున్నాడు. సి దగ్గర 8 రూపీస్ ఉంటే బి దగ్గర 13, ఏ దగ్గర 20. మొత్తం కావాలంటున్నాడు, మొత్తం కలిపేయండి. 20, 13, 33, 8, 41. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? అంతే. నెక్స్ట్ మూడో ప్రశ్న. The simple interest on certain sum of money at 4% per annum for 4 years is 80 rupees more than the interest on the same sum for 3 years at 5% per annum. Then the sum is. చాలా సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా వస్తాయి. అంటే ఇవి ఏం అడుగుతున్నాడంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ కొంత అమౌంట్ మీద అంటే కొంత డబ్బుల మీద 4 సంవత్సరాలకి 4% వడ్డీతో ఇస్తే అదే అమౌంట్కి 5% వడ్డీతో 3 సంవత్సరాలు ఇస్తే ఈ మొదటి కండిషన్ కన్నా రెండో కండిషన్ కన్నా మొదటి కండిషన్లో వచ్చే సాధారణ వడ్డీ 80 రూపాయలు ఎక్కువ ఉందంట. అయితే వాడు ఇచ్చిన అమౌంట్ ఎంత, సమ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాంటివి టోటల్ సమ్ ప్రిన్సిపల్ అనేది ఒక 100 పార్ట్స్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, 4% వడ్డీ అంటే 4 రూపాయలు వస్తుంది వాడికి సాధారణ వడ్డీ. కానీ 4 సంవత్సరాలు కదా, అంటే వాడికి వడ్డీ ఎంత వస్తుంది? 4 × 4 16 రూపాయలు వడ్డీగా వస్తుంది. ఎప్పుడు ప్రిన్సిపల్ 100 అయితే. ఓకే, కానీ అదే డబ్బుల్ని 5%తో 3 సంవత్సరాలు ఇస్తే అప్పుడు వడ్డీ ఎంత వస్తుంది? 5% వడ్డీ కాబట్టి సంవత్సరానికి 5 రూపాయలు వస్తుంది. కానీ 3 సంవత్సరాలు కాబట్టి 3 × 5 15 రూపాయలు వస్తుంది. కానీ ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? మొదటి కండిషన్ ఉంది. కానీ వాడు ఏమన్నాడు? ఎంత ఎక్కువ ఉందమ్మా? 1 పార్ట్ ఎక్కువ ఉంది. ఈ 1 పార్ట్ ఎంత అని చెప్తున్నాడు? 80 రూపాయలు అని చెప్తున్నాడు. 1 పార్ట్ 80 రూపీస్ అయితే 100 పార్ట్స్ ఎంత అవుతుంది? 80 × 100 8000 రూపీస్. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. మొత్తం తీసుకున్న డబ్బు ఎంత? 8000 రూపాయలు. సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ fourth one. Fourth na? Yes. A boy goes to school at a speed of 3 km per hour and returns to the village at a speed of 2 km per hour. If he takes 5 hours in all, what is the distance between village and school? Suppose it is a village and it is a school. ఇప్పుడు ఏమైందంటే ఒక అబ్బాయి అంట స్కూల్కి వెళ్ళేటప్పుడు 3 km per hourతో వెళ్ళాడంట. గంటకి 3 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంట? గంటకి 2 కిలోమీటర్ల వేగంతో వచ్చాడంట. ఇలా వెళ్ళి రావడానికి మొత్తం 5 గంటలు పట్టిందంట వాడికి. అయితే విలేజ్కి స్కూల్కి మధ్యన డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంతే, అంతకు మించి ఏం లేదు. అర్థమైందా? ఓకే, సో దాన్ని మనం ఎలా చేస్తాం? చాలా సింపుల్, చూడండి. సో బేసిక్గా మనకి విలేజ్ నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ ఒకటే, వచ్చేటప్పుడు డిస్టెన్స్ ఒకటే. అంటే డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ బోత్ ద కేసెస్. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ అండ్ టైం? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వెలాసిటీస్? మొదట 3తో వెళ్తే వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? 2తో వచ్చాడు. అంటే 3:2 ఇనీషియల్ టు ఫైనల్. ఇప్పుడు వెలాసిటీ రేషియో 3:2 ఉంది కాబట్టి నా చెప్పండి ఇప్పుడు టైమ్స్ రేషియో ఎలా ఉంటుంది? రివర్స్, అంటే 2:3. అంటే మొదట 2 పార్ట్స్ పడితే టైం
నెక్స్ట్ ఎంత పడుతుంది 3 పార్ట్స్ పడుతుంది. సో టోటల్ టైం ఎంత 2 + 3 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ ఎంత అన్నాడు 5 అవర్స్ అంటున్నాడు, 5 గంటలు అంటున్నాడు. సో కాబట్టి 1 పార్ట్ ఎంత అవుతుంది 1 అవర్. అంటే వెళ్ళేటప్పుడు 2 పార్ట్స్ కాబట్టి 2 గంటలు తీసుకుంటే వచ్చేటప్పుడు ఎంత తీసుకుంటున్నాడు 3 గంటలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు డిస్టెన్స్ కావాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిస్టెన్స్? వెలాసిటీ ఇంటూ టైం. ఇక్కడ మీరు ఇనీషియల్ అయినా తీసుకోండి, ఫైనల్ అయినా తీసుకోండి, ఏమైనా పర్లేదు. ఇనీషియల్ వెలాసిటీ ఎంత 3 km/h, గంటకి 3 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. ఎంత టైం తీసుకుంది 2 గంటలు తీసుకుంది. సో 3 × 2 6 కిలోమీటర్స్ ఇస్ ద డిస్టెన్స్. లేదు అంటే ఫైనల్ తీసుకుంటారా, అదేనా పర్లేదు. గంటకి 2 కిలోమీటర్ల వేగంతో వచ్చాడు, ఎన్ని గంటలు తీసుకున్నాడు 3 గంటలు తీసుకున్నాడు. సో డిస్టెన్స్ ఎంత 2 × 3 6 కిలోమీటర్స్. మీరు ఏది తీసుకున్నా పర్లేదు, వెలాసిటీ అనేది వెలాసిటీ బట్టి మీకు టైం ఉంటుంది కాబట్టి ఫైనల్గా డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 6 kilometers. సో డిస్టెన్స్ బిట్వీన్ విలేజ్ అండ్ ద స్కూల్ ఈజ్ 6 kilometers. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 5th one చూడండి. 3 pipes A, B and C can fill a cistern in 6 hours. పైప్స్ సిస్టర్న్ అంటే ఒక ట్యాంక్ అనుకోవచ్చు. ఓకే, ఒక పాత్రని ABC పైప్స్ 3 కనుక పాత్ర ఇలా ఉంది, ఇక్కడ నుంచి A, ఇక్కడ నుంచి B, ఇక్కడ నుంచి C, ఇలా 3 పైప్స్ కూడా నేను ఓపెన్ చేస్తే ఈ పాత్ర అనేది ఎన్ని గంటల్లో ఫిల్ అవుతుంది 6 అవర్స్లో ఫిల్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ 2 hours. అయితే ఏంటి, ఈ 3 పైపులను కూడా నేను 2 గంటలు ఓపెన్ చేశాను. తర్వాత ఏం చేశాను, సీని క్లోజ్ చేసేసాను. సి ఈజ్ క్లోజ్డ్. అలా సి క్లోజ్ చేయడం వల్ల ఏ అండ్ బి ఫిల్ ద సిస్టర్న్ ఇన్ 8 hours. ఎన్ని గంటల్లో పట్టింది 8 hours నింపిందట. అయితే దెన్ ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ ద సిస్టర్న్ కెన్ బి ఫిల్డ్ బై పైప్ సి. సి ఒక్కటే కనుక నేను ఓపెన్ చేస్తే ఎన్ని గంటలు పడుతుంది అనేది క్వశ్చన్. ఓకేనా? సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు పెద్దగా ఏం ఇది 1/6 1/2 1/8 ఏమి, జస్ట్ బేసిక్గా చూడండి. ఏబిసిలు నార్మల్గా 6 గంటల్లో నింపేస్తారు. ఇప్పుడు ఏబిసిలు మొత్తం కలిపి ఎన్ని గంటలు స్టార్టింగ్లో చేశారు 2 గంటలు ఓపెన్ చేశారు. సో ఇప్పుడు ఆ 2 గంటలు తీసేస్తే మిగతా పార్ట్ అంతా కూడాను ఏబిసిలు ఎన్ని గంటల్లో చేస్తారు, నార్మల్గా అయితే 4 గంటల్లో ఫిల్ చేసేస్తారు. ఏబిసి అనే వాళ్ళు 3 పైప్స్ కూడా 4 గంటల్లో ఫిల్ చేస్తారు. కానీ సి క్లోజ్ చేయడం వల్ల ఏబి వాళ్ళిద్దరు మాత్రమే ఎంత టైం తీసుకున్నారు, ఆ 2 పైప్స్ 8 గంటలు తీసుకున్నారు. అంటే ఎంత ఫిల్ చేయాలి ముందు అంటే 4 times A + B + C అనేది 8 times A + Bకి ఈక్వల్గా ఉంటుంది. అంతేనా? కాబట్టి చూడండి ఏవి క్యాన్సిల్ అవుతాయి మనకి ఇక్కడ 4 1s 4 2s. 2A + 2Bలోని A + B తీసేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది A + B, ఇక్కడేమో C ఉంటుంది. అంటే A + B రెండు ఓపెన్ చేస్తే ఎంత వాటర్ వస్తుందో అంత వాటర్ C ఓపెన్ చేస్తే అంత వస్తుందంట. ఓకేనా? ఇప్పుడు మనకు ఆన్సర్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, సింపుల్. A + B + C కలిపి 6 గంటల్లో ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, A + B ఇద్దరు కలిపినది Cకి ఈక్వల్. అంటే Cలు 2 పైపులు, C అనే టైప్ పైప్స్ అనేవి 2 ఉంటే 6 గంటల్లో ఫిల్ చేస్తున్నాయి. కానీ ఒకటే C పైప్ ఉంటే ఎన్ని గంటల్లో ఫిల్ చేస్తాయి 12 hours. 2 పైపులు 6 గంటల్లో ఫిల్ చేస్తున్నాయి, సేమ్ ఎఫిషియన్సీ ఉంది. ఇప్పుడు ఒక పైప్ అలాంటిది ఉంటే ఎన్ని గంటలు చేస్తుంది, దానికి డబల్ చేస్తుంది, అంటే 12 hours. సో 12 hours ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంటే దీనికి మీరు వర్కింగ్ ప్రొసీజర్ కానీ ఏం అక్కర్లేదు, బేసిక్గా ఒక చిన్న కాన్సెప్ట్. ఓకే, అర్థమైందా? సో ముందు సి ఓపెన్ క్లోజ్ చేసేసాను. సి లేకపోవడం వల్ల ఏబి అనేది ఎక్స్ట్రాగా ఎన్ని గంటలు చేసింది 8 గంటలు చేసింది. ఓకే, సి ఉంటే 4 గంటల్లో అయిపోతాయి. అర్థమైంది? సో అంతే, సింపుల్, జస్ట్ బేసిక్ థింగ్ అన్నమాట. సో దీన్ని చాలామంది 1/A + B 1/8 1/C2 ఏవేవో చేస్తారు, అనవసరం. ఓకేనా? ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ 6th one. A is twice as good a workman as B. Together they finish the work in 14 days. In how many days can it be alone done by B separately? A అనేవాడంట B కన్నా ట్వైస్ రెట్టింపు
అంటే బి అనేవాడు ఒక రోజులోని పని చేస్తే 2 రోజుల్లో పని చేస్తే ఏ అనేవాడు ఒక రోజులో చేస్తాడంట. అంత ఎఫిషియన్సీ అంట. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి? 2:1. అంటే ఈ బి అనేవాడు రోజులోని ఒక పని చేస్తే అంటే 1 యూనిట్ మాత్రమే చేస్తే ఏ అనేవాడు 2 యూనిట్స్ చేస్తాడు, ట్వైస్ రెట్టింపు చేస్తాడు అని అర్థం. టుగెదర్ దే ఫినిష్ ద వర్క్ ఇన్ 14 days. అంటే వాళ్ళిద్దరూ కలిసి 14 రోజుల్లో చేశారంట. ఇప్పుడు నాకు చెప్పండి టోటల్ వర్క్. ఇప్పుడు ఒక రోజులో ఏ అనేవాడు 2 యూనిట్లు చేస్తాడు, ఒక రోజులో బి అనేవాడు 1 యూనిట్ చేస్తాడు. సో ఇద్దరు కలిసి చేస్తున్నారంటే ఒక రోజులో ఎన్ని చేస్తారు? 3 యూనిట్స్ చేస్తారు. కానీ అలా ఎన్ని రోజులు చేశారు? 14 రోజులు చేశారు. సో కాబట్టి టోటల్ వర్క్ ఎంత? 14 × 3. సో దట్ ఈస్ 42 ఈజ్ ద టోటల్ వర్క్. కానీ ఇప్పుడు మనం ఏం కావాలి? ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఇట్ బి డన్ బై బి సెపరేట్లీ? బి అనేవాడు ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు టోటల్ యూనిట్స్ 42. వాట్ అబౌట్ ది యూనిట్ డన్ బై బి? బి అనేవాడు ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు? 1 యూనిట్ చేస్తున్నాడు రోజుకి. రోజుకి 1 యూనిట్ చేసినప్పుడు 42 యూనిట్లు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 42/1, దట్ ఈస్ 42 days. 42 రోజులు పడుతుంది అంతే. అర్థమైందా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకేనా? సో దిస్ ఈస్ 6th one. సో నెక్స్ట్ 7th one. The salary of a worker was first increased by 10% and thereafter it was reduced by 10%. What was the change in his salary? What was the change in his salary? I'll tell you this problem in 2 methods. Okay, first method is whenever same quantity is increased by X% and next decreased by X%, then overall reduce is X²/100. overall change is X²/100%. ఇక్కడ X ఎంతమ్మా? మొదటేమో 10% పెరిగిందంట, నెక్స్ట్ 10% తగ్గిందంట. అప్పుడు ఏమొస్తుంది? X 10 కదా, 10²/100 అంటే 100/100, 1% ఈజ్ ద చేంజ్. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సార్ మాకు ఎగ్జామ్లో ఫార్ములా గుర్తు లేదు, మరి మేము ఎలా చేయాలి? ఏం పర్వాలేదు, సెకండ్ మెథడ్ చూడండి. 10% దాన్ని రేషియోలా కన్వర్ట్ చేయండి. 10% అంటే 10/100, 1/10. అంటే మొదట వాడి శాలరీ 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1 రూపాయి పెరిగింది అంటే ఎంత అయింది? 11 రూపాయలు అయింది. ఓకే, నెక్స్ట్ ఇట్ వాజ్ రెడ్యూస్డ్ బై 10%, మళ్ళీ 10% తగ్గిపోయింది. అంటే ఇప్పుడు చూడండి సేమ్ 10, 1/10. అంటే ఇప్పుడు 10 రూపాయలు ఉండేది, ఏమైంది? 1 రూపాయి తగ్గిపోయింది. అంటే ఎంత అయిపోయింది? 9 రూపాయలు అయిపోయింది. Now you have to find the product of extremities. 10 × 10 100, 11 × 9 99. అంటే ముందు 100 రూపాయలు ఉండేది, ఫైనల్గా ఇప్పుడు ఎంత అయిపోయిందంటే 99 రూపాయలు అయిపోయింది. ఎంత తగ్గిపోయింది? రూపాయి తగ్గిపోయింది. సో 1 రూపాయి తగ్గింది. ఎంత మీద తగ్గింది? ఇనిషియల్ 100, పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో 100 క్యాన్సిల్. వాట్ ఈస్ ద వాల్యూ? 1%. సో ఇదొక మెథడ్, ఇదొక మెథడ్. మీకు ఏ మెథడ్ అర్థమైతే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఈ X²/100 అనేది రెండు సేమ్ పర్సెంటేజెస్ ఉంటే, ఓకేనా? సపోజ్ రెండు సేమ్ పర్సెంటేజెస్ లేకపోతే అప్పుడు ఫార్ములా ఏంటమ్మా? X + Y + XY/100. సో దిస్ ఈజ్ అనదర్ ఫార్ములా. ప్లస్ ఎప్పుడు తీసుకుంటాం? ఇంక్రీజ్ అయితే. మైనస్ ఎప్పుడు తీసుకుంటాం? ఇక్కడ మనం +R - X, +R - Y, +R - XY/100 అంటాం. అంటే ప్లస్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇంక్రీజ్ అయినప్పుడు, మైనస్ అనేది రెడ్యూస్ అయినప్పుడు తీసుకుంటాం. ఓకేనా? సో దీస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆస్క్డ్ ఇన్ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ ఆఫ్ APPSC కండక్టెడ్ ఆన్ August 26, 2019. ఓకేనా? Hold on friends, wait for 2 minutes. I will tell you 2 things for you. So the things are here. First thing, all Pure Maths topics PDFs are available in Stamojo. సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనగానే మీకు కొన్ని టాపిక్స్ తెలియాలి. సో ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ఏమొస్తాయి? ఆల్జీబ్రా వస్తుంది, ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, మెన్సురేషన్, 2D and 3D అండ్ ప్రోగ్రెషన్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కింద వస్తాయి. సో వీటన్నిటికీ కూడా నా క్లాస్ నోట్సెస్, అలానే తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్
అనేవి మీకు ప్రస్తుతం ఇన్స్టామోజోలో ఉన్నాయి. వీటితో పాటు డిఏఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సి కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, లాగరిథమ్స్ అండ్ బైనామియల్ థీరం అండ్ ఆల్సో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్కి కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఏపీపీఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంపైలేషన్ అనేది టాపిక్ వైజ్ చేశాను. సో ఆ టాపిక్ వైజ్ కంపైలేషన్ కూడా మీకు ఇప్పుడు ఇన్స్టామోజోలో మీకు అవైలబుల్గా ఉంది. సో మీకు ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో వీళ్ళు డైరెక్ట్గా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి నుంచి అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే నా నెంబర్కి 9490882754 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ గురించి. ఎఫైర్స్ క్లౌడ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో దే ఆర్ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ అండ్ ఆల్సో ఇయర్లీ. సో ఇక్కడ మీకు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ కూడా ఎక్కువేం కాదు. సో జస్ట్ 300 రూపీస్. దానికి తోడు ఇంకా మీరు నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే రిఫరల్ కోడ్ వాడారు అనుకోండి, ఇంకొక 10% తగ్గుతుంది. అంటే 30 రూపీస్ మీకు తగ్గి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్లీజ్ ఒకసారి చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది లింక్స్ గురించి, అంటే ఆ అఫైర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్. సో శాంపిల్ పీడిఎఫ్స్ కూడా వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసి పర్చేజ్ చేసుకోండి, చాలా బాగున్నాయి. Okay, even I am also following the same links. Okay, with this I'll conclude this session and have a good day and all the best to all of you. Thank you very much and Jai Hind.